తృప్తిపరుస్తూ కృషించి కృంగిపోయిన వారికి నేనున్నాను అని మీ శక్తిని నింపుచున్న తండ్రి, మీ పాదానికి వందనములు. మేము విశ్వాసఘాతుకులమయ్యున్నను, నేను నిన్ను ఏర్పరచుకున్నానని మీ మాట సెలవిస్తున్నది ప్రభువా. మేము విశ్వాసఘాతుకులమయ్యున్నను, అటు ఇటు తిరుగులాడుచూ ఉన్నను, నీవు నా సొత్తు అని మీ వాక్యము తెలియజేయబడుచున్నది. మేము మీ వాక్యమునకు విరోధాయుక్తముగా ఉన్నను, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు అని మీ పరిశుద్ధమైన మాట తెలియజేస్తున్నది. విడువనంటున్నావు, ఎడబాయనంటున్నావు, నీకు నిత్యమైన కృప చూపుతున్నాను అంటున్నావు ప్రభువా. నీ ప్రేమను నేను వివరించలేనిది, మీ కృపను ప్రభువా నేను వెలకట్టలేనిది నాయన. అంత శ్రేష్టమైనటువంటి ధన్యత, ఘనత మీరు మాకు ఇచ్చినందులకే వందనములు. మీకు ఏమిచ్చి మీ రుణము తీర్చుకొనగలము ప్రభువా. బలహీనులమైన వారిని నిత్యము నిరంతరము మీ కృపచేత మీ చెడిపోయిన వారిని పునరుద్ధరింప చేసినటువంటి శక్తి కలిగిన దేవుడు అయినందులకే వందనములు. పునరుద్ధరింప చేసినటువంటి మీ వాక్యముని బట్టి వందనములు ప్రభువా. అలనాడు యోధా జాతిని మీరు పునరుద్ధరించారు. మీ పరిచారకుడు, మీ సేవకుడు పౌలు గారి ద్వారా లుస్త్రాలో ఉన్న బలహీనుణ్ణి, లుస్త్రాలో ఉన్నటువంటి బిడ్డలను సంఘ పరిచారకులుగా నియమించబడిన బిడ్డలను మీరు పునరుద్ధరించారు. ప్రార్థనలో, ఉపవాసములో మీకు అప్పగించాడు ప్రభువా. పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిమని అత్యున్నతమైనటువంటి పునరుద్ధరణ శక్తిని మీరు మాకు ఇచ్చినందులకే వందనములు. వీటన్నిటినీ ప్రభువా మీరు మాకు ఉపదేశించారు, బోధించారు, జ్ఞప్తికి తెచ్చినందులకే వందనములు. ఇటు పునరుద్ధరణ శక్తి నుంచి మేము తొలగిపోకుండా మాకు ఇవ్వబడినటువంటి శరీర ఆధ్యాత్మిక జీవితముల యందు నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, మా మార్గమంతటిలో నీవు తోడయ్యున్నావని జ్ఞాపకం చేసుకొనొచ్చు మరువక యెహోషువ వలె మేము కొనసాగుటకే కృప దయచేయమని వేడుకొంచున్నాం. వ్యక్తిగతముగా, కుటుంబపరముగా, సంఘపరముగా బిడ్డలను మీరు ధైర్యపరచు. అధైర్యమైన స్థితి నుంచి, భయాందోళనల నుంచి, కలవరములలో నుంచి మీరు లేవనెత్తమని వేడుకొంచున్నాం. కృప దయచేయండి. సంఘ సరిహద్దులను మీరు దీవించుము తండ్రి. సంఘములో ఉన్నటువంటి సమస్తమైన దురాత్మల సమూహములను, చీకటి అంధకార శక్తులను మీరు లయపరచమని వేడుకొంచున్నాం. కుటుంబములలో గలిబిలి, కలవర వాతావరణములను బట్టి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైన చీకటి దురాత్మల సమూహముల శక్తిని మీరు పారద్రోలమని వేడుకొంచున్నాం. కృప దయచేయండి. మహోన్నతుడమైన తండ్రి, చిన్న భిన్నమైపోతున్నవి ప్రభువా. కుటుంబములు మీ సన్నిధి లేక అనేకమైనటువంటి వేదనకు గురి అవుతున్నావు ప్రభువా. చీకటి అలుముకొనుచున్నది. మరలా కుటుంబములను మీరు పునరుద్ధరించండి. యథాస్థానంలోనికి వాటిని మీరు కొనసాగింప చేయమని వేడుకొనుచున్నాం. వారి హృదయ వేదనలను గుర్తెరిగిన దేవుడు అయినావు. సమస్తము చేయగలిగిన దేవుడు అయినందులకే వందనములు ప్రభువా. మిమ్మల్ని కాదని, మిమ్మల్ని త్రోసివేసి ఏ విధమైనటువంటి ఘనతలోనికి, శ్రేష్టతలోనికి రానున్నటువంటి వారమై ఉన్నాము ప్రభువా. అనేకమైన వందనములు, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. ప్రతి కుటుంబమును మీరు దర్శించు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మను మీరు పునరుద్ధరించండి. ప్రతి బలహీనమైనటువంటి శరీరమును, ప్రతి బలహీనత, ప్రతి విధమైనటువంటి అనారోగ్య సంబంధితమైన విషతులేతమైనటువంటి కణముల చేత బాధలుచున్నటువంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తమని వేడుకొంచున్నాం. కుదరని రోగముల చేత పట్టబడిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సాధ్యపరిచే దేవుడు అయినావు. వైద్యులతో మాట్లాడే దేవుడు అయినావు. పునరుద్ధరించుము తండ్రి. కాళ్ళ పాపులను బట్టి ప్రార్థన చేయించున్నాం. ఇహలోకమైనటువంటి డాక్టర్లకు జ్ఞానము చాలదేమో ప్రభువా. పరమ వైద్యుడు అయినావు.
సంఘము ప్రార్థించగా అనేక మందిని ప్రభా మీరు స్వస్థపరిచారు ప్రభా. సంఘముగా ప్రార్థిస్తూ ఉన్నాం. సహోదరుని మీరు దర్శించండి, తన కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకునండి. ఎంతో వేదన నందుతున్న బిడ్డల ప్రభువా, ఎవరికి నయము కానటువంటి ఆపరేషన్ను మీరు జరిగించమని వేడుకొంచున్నాం ప్రభు. దయచే సమస్తమును సాధ్యపరచమని వేడుకొంచున్నాం. వద్దు ప్రసన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి సమస్తమైనటువంటి విషతుల్యమును మీరు దూరపరచండి. శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును మీరు అనుగ్రహించండి. తీసుకున్న ఔషధముల ద్వారా శ్రేష్టమైన శక్తిని దయచేయండి. కుటుంబంలో సమాధానము దూరపరచండి. సమాధానంలోనికి మీరు కొనసాగింపచేయండి. చీకటి అంధకార అసమాధాన శక్తులన్నిటి మీరు లయపరచమని అడుగుతున్నాం ప్రభు. దయచేయండి. అన్యోన్య ప్రేమ సమాధానంలో మీకు కొనసాగింపచేయండి. కుటుంబంలో ప్రభా బలహీనులుగా ఉన్న ప్రత్యేక బిడ్డలను బట్టి ప్రార్థన. ప్రియులు నాగేంద్ర వైకింగ్ పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. టైఫాయిడ్ జ్వరంతో రజనీని బట్టి ప్రార్థన చేసిన శక్తి చేత నింపుము. విరేచనములతో ప్రభా బాధ నుంచున్నటువంటి ప్రభా మరియమ్మ గారిని, రాపల్లి మరియమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దిక్కుమాలిన స్థితిలో ఉండగా ధైర్యపరచుము, శక్తి చేత నింపుము. మీ కృపా కనికర కార్యమును మీ తల్లి గారికి అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాం. దీర్ఘకాలిక వ్యాధి బాధలు అనారోగ్యముల వారిని మీరు దర్శించండి. మహోన్నతమైన తండ్రి, మీ పాదానికి వందనములు. ప్రతి కుటుంబమును, యజమానురాల్ని తమ సేద్యములను వాతావరణమును మీరు చక్కపరచు. తమ సేద్యములకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణ సఫలీకృతను మీరు దయచేయండి. వారి తలంపుల, వారి ఆలోచనలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి. తమ తమ బాధ్యతలలో తాము ఉంటూ కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా మీరు కొనసాగింపచేయమని అడుగుతున్నాం. బిడ్డల ఎదుగుదలను మీరు దీవించండి. ప్రాథమిక ఉన్నత విద్యలను మీరు దీవించండి. ఉద్యోగ ప్రయత్నముల కొరకే యవన బిడ్డ ప్రయాసపడుతున్నారు ప్రభు. ప్రయాణములలోను ఆయా కోర్సులను తీసుకొచ్చుకుంటున్నాను. మీ శ్రేష్టమైనటువంటి జ్ఞానయుక్తమైనటువంటి స్థితి వారికి అనుగ్రహింపచేయమని అడుగుతున్నాము. వివాహ ప్రయత్నాలను మీరు దీవించండి. వివాహములలోనికి ఆశ్రయించబడిన బిడ్డలను మీరు దీవించండి. మీ నామమును మహిమయుక్తంగా వారి యొక్క యవన కాలంలో మీ నామమును మహింపరిచే బిడ్డలుగా వారిని విస్తరింపచేయండి. ఉద్యోగంలో మీరు దీవించండి. వ్యాపారంలో మీరు దీవించండి. రెక్కల కష్టార్జిత నైపుణ్యములను కలిగినటువంటి వృత్తులను మీరు దీవించండి ప్రభా. ఆయా ప్రదేశ ప్రాంతం ఉన్న బిడ్డలను మీరు దీవించండి. కూలి పనులు మీరు దీవించండి. పశుమందులలో ఆశీర్వదించబడిన బిడ్డలు మీరు దీవించండి. పశుమందులు దుక్కటెలను మీరు దీవించండి. వాహన సముదాయ రాకపోకలను మీరు దీవించమని అడుగుతున్నాము. రమేష్ గారి కుటుంబాన్ని, బలమాల కుటుంబాన్ని బట్టి ప్రభా వారి పాల సమృద్ధిని మీరు దీవించండి. పాడి సమృద్ధిని మీరు ఆస్వాదించండి. అదే రీతిగా నీ దాసుని కుటుంబంలోనికి తమ యొక్క ఫలవృక్షములో నుంచి తేబడినటువంటి ప్రభా కాయగూరలను మీరు దీవించండి. కోర్ల వసన్న గారిని, వారి కుటుంబాన్ని బట్టి మీ మందిరమును ప్రతి ఆరాధనకు చక్కగా శుభ్రపరచుచు సిద్ధపరుస్తున్నటువంటి మీ తల్లియు సహోదరిని బట్టి ప్రత్యేక వందనములు. రాపల్లి రాణిమ్మ గారిని బట్టి, రాశిని బట్టి ప్రత్యేక వందనములు. వారి శక్తిని తమ సన్నిధానములో ప్రభు వినియోగించు ఉండగా మీ దీవెనను వారికి దయచేయండి. రాశిని మీరు దర్శించండి. శ్రేష్టమైన మీ దీవెన చేత నింపని వేడుకొనిచున్నాం ప్రభు. దయచేయండి. మహోన్నతమైన తండ్రి, ఆ సంఘమును, ఈ యొక్క సంఘ శ్రేష్టమైనటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకను మేము జరుపుటకై 29, 20, 30, 31వ తారీఖులో జరుపు నిశ్చయించబడినటువంటి తేదీలను మీరు ఆశీర్వదించండి. అటు ఆరాధన ద్వారా, మీటింగ్స్ ద్వారా మా సంఘము బలపరచబడటకై కృప దయచేయండి. సంఘమునకు మీరు శ్రేష్టమైనటువంటి ఆధిక్యతనిచ్చారు ప్రభువా. సంఘ వ్యవస్థాపకులు ప్రియులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారిని బట్టి ప్రత్యేక వందనములు దీవించి, వారి సంతానమును మీరు ఆశీర్వదించండి. వారి పరిచయం మీరు దీవించి ప్రభువా. అటు సభలు మా సంఘమునకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుతున్నాం. అటు దాతృత్వంలో మీ బిడ్డలను మీరు ఆయత్తపరచండి. సత్యవాక్యములతో సంఘమును మీరు శ్రేష్టమైనటువంటి దీవెనలకు నడిపించమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి.
అదే రీతిగా ప్రభు ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాం. మా సంఘ పరిచారణ బట్టి ప్రత్యేక వందనములు. సంఘమును కాపాడుటకు, సంఘమును బలోపేతము చేయుటకై, విశ్వాసమును నడిపించుటకై డెలిగేట్స్గా, సంఘ పెద్దలుగా, పిసిసిలుగా మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ప్రత్యేక వందనములు. తమకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలోనికి వారు ప్రభు పరిపూర్ణ సద్వినియోగము కొనసాగించు సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరిచేటటువంటి శ్రేష్టమైనటువంటి కేంద్ర బిందువులుగా వారిని వృద్ధినందింపచేసి మీరు మహిమ పొందుకొని వేడుకొచ్చున్నాం. ఆరోగ్యములు చేత నింపము, ఆశీర్వదింప చేయమని వేడుకొచ్చున్నాం ప్రభువా. అదే రీతిగా మా గ్రామమును మీరు దీవించు. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు ఆస్వాదింప చేయము. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తమైన జీవనాధారమును దీవించము. కుటుంబములలో తమ ఆప్తులను, రక్త సంబంధం కోల్పోయిన వారికి నిత్యమైన ఆదరణ మీరు దయచేయండి. మా గ్రామ అధికారులు, నాయకులను, పరిపాలకులను మీరు దీవించము. మా రాష్ట్రములను, మా దేశ ప్రభుత్వములను మీరు దీవించము. నీతి న్యాయ పరిపాలనను మీరు దీవించము. న్యాయశాఖలను మీరు ఆస్వాదింప చేయము. రాష్ట్ర, దేశ ప్రభువ శ్రేష్టమైనటువంటి శాంతి భద్రతలను, కేంద్ర బలగములను మీరు దీవించము. ఏ విధమైనటువంటి శత్రు భయము లేకుండా సంరక్షించమని వేడుకొంచున్నాం ప్రభు. దయచేయండి. గడిచిన కాలంలో ప్రభు నూతన సంవత్సరమని, వివాహ వార్షికోత్సవమని దయాకీటంలోనికి దీవింపబడినటువంటి నీ దాసుడు, దాసురాలు కాపల్లి అబ్రాం గారిని బట్టి, రాజ్యం గారిని బట్టి ప్రత్యేక వందనములు. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రత్యేక వారి ప్రయత్నం దీవించు. ఇంత దానిక వారి వివాహ వ్యవస్థను ఏ విధంగా దీవించారు, ఆస్వాదించారు. ఇంకను వారి యొక్క దాంపత్యంలో మీరు ఆస్వాదింప చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. గడిచిన కాలంలో నూతన సంవత్సరం దయాకీటంలో పొందుకొని నేటి జన్మ వరకు ఉన్నటువంటి బిడ్డలందరూ మీరు దీవించండి, ఆస్వాదింప చేయమని వేడుకొంచున్నాం. అదే రీతిగా ప్రభువా రాజశేఖర్ గారి భార్యను బట్టి ప్రార్థన చేసిన మోకాల సంబంధితమైనటువంటి బాధ నుంచి ఉండగా ప్రతి నొప్పిని మీరు తొలగింప చేయండి. సహోదరికి పరిపూర్ణమైన ఆరోగ్యం చేత నింపి తిరిగి తన జీవనాధారంలో విస్తరింప చేయమని అడుగుతున్నాం. మీ సన్నిధానంలో తమ యొక్క శ్రేష్టమైనటువంటి జీవన భత్యంలో నుంచి తేబడినటువంటి ప్రత్యేకమైనటువంటి దశమార్పణలను బట్టి, కృతజ్ఞతార్పణలను, సంఘ కానుకలను మీ సేవకుడు పోషింపబడినట్లే తేబడినటువంటి వారి యొక్క ఆహార పదార్థంలో నుంచి ధాన్యములను బట్టి ప్రత్యేక వందనము. గుప్పిలు విప్పిన ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను మీరు దీవించి సర్వసమృద్ధి చేత నింపుము. ఏ కొరత కొదువు లేకుండా మీరు సంరక్షించచేయము ప్రభువా. మా పొరుగు దేశములను బట్టి, ప్రకృతి విలయ తాండవముల చేత, వరదల చేత బాధింపబడుతున్న ప్రాంతములను బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థన చేయించున్నాం. శ్రేష్టమైనటువంటి ఆదరణ, ఆదుకునే సహాయము వారికి దయచేయమని అడుగుతున్నాం. వాతావరణమునకు ఆగ్నేయమని వేడుకొంచున్నాం. కరువు అనేది రాకుండా ప్రభువా, సర్వసమృద్ధి అనేటువంటి వర్షమును మీరు కొమ్మరింపచేసి, సేద్యమునకు కావలసినటువంటి సారవంతమైన స్థితిని మీరు అనుగ్రహింపచేసి మీరు ఆయన పొందుకొనమని, మీ పరిచర్యలో ఉన్నటువంటి మమ్మలను బలముగా వాడుకొనమని వేడుకొచ్చు ఉన్నాము. మీ సంఘ పరిచారకులుగా ఉన్నటువంటి సంఘ సేవకులను, కాపర్లను, సంఘ విశ్వాస సమూహమును, సంఘమును పరిపాలిస్తున్నటువంటి రిటైర్డ్ జడ్జెస్ను మీరు దీవించండి, ఆస్వాదింపచేయండి. నీతి న్యాయవర్తనములుగా వారిని ఆస్వాదింపచేయండి ప్రభా. మీ సేవ కొరకై ప్రభా సాయతపరిచిన బిడ్డలందరూ మీరు దీవించి మీరు ఆయన పొందుకొనమని, నూతనమైన గృహములు నిర్మించుకున్న బిడ్డలకు శ్రేష్టమైనటువంటి దీవెన చేత సహాయం దయచేసి మీరు మహిమ పొందుకొనమని, గర్భఫలం గర్భించిన బాధితుల మంచి ఆరోగ్యం మీరే అనుగ్రహింపజేసి నడిపించమని, ఈ శ్రేష్టమైన దీవెన చేత మీరు నింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధనను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.
దేవా పంపుము దయ చేత పతిత పవన నమ ఎంపుగా నీ సేవ ప్రియముగను నరింప పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా.